కథ పేరు బరిస్టా. ఎందుకో వంశీకి చిన్నప్పటి నుంచి కాఫీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నెలకి 2 లక్షలు జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని బరిస్టా కోర్స్ చేసి నగరంలో యువకులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో కాఫీ షాప్ పెట్టుకున్నాడు. తేనెపట్టుల ఆ కాఫీ షాపు అమ్మాయిల్ని అబ్బాయిల్ని, ముఖ్యంగా ప్రేమికుల్ని ఆకర్షించింది. కానీ ఒక్క అమ్మాయి మాత్రం వంశీకి అస్సలు అర్థం కాలేదు. 6 నెలలుగా రోజు వస్తుంది, ఒక్కరితే వస్తుంది, కాఫీ తాగి వెళ్ళిపోతుంది. జంటగా రానందుకు అందరి అనుమానాస్పద జాలితో కూడిన చూపుల్ని పట్టించుకోదు. ఉండబట్టలేక ఒకరోజు వంశీ అడిగేశాడు, ఎవరి కోసం వస్తున్నారు మేడం, లేక బ్రేకప్పా? వంశీకి ఊహించిన సమాధానం. ఆ అమ్మాయి వంశీ వైపే చూపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఈ తేనెపట్టు అంటే వంశీ ఇంకా ఒంటరివాడేనన్న విషయం వంశీకి గుర్తొచ్చింది. మర్నాడు వంశీ బరిస్టాగా తాను స్వయంగా కలిపిన కాఫీతో అంగీకారం తెలిపాడు. కాఫీ మీద క్రీమ్తో తమ ఇద్దరు బొమ్మలు కాఫీ కప్పులో వేసి ఆమెకిస్తూ ఆమె బొటనవేలు చూపుడు వేలు మొనలు తాకించి చాలా బాగుంది, సూపర్బ్ అన్న చిహ్నం చూపించింది. ఇన్నాళ్ళకి ఈ తేనెపట్టుకి ఒక రాణీకి దొరికింది అనుకున్నాడు వంశీ.